ప్రతి ఊర్లో ఒక రహస్యం దాగి ఉంటుంది అని అంటారు. కానీ కొన్ని రహస్యాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే వాటి నీడ కూడా మరణాన్ని వాటి వెనక్కి లాక్కుంటూ ఉంటాయి. ఇదే ఊర్లో ఒక శక్తి తరాలుగా వచ్చే వంశాన్ని భయం నీడతో చుట్టేసింది. పీర్ చంపా తన పేరు వినగానే గాలి స్తంభించిపోతుంది. గుండె చప్పుడు ఆగిపోతుంది. ఇక ఆత్మలు భయం నిశ్శబ్దంలో వణికిపోతాయి. కాని ఇప్పుడు కథ ఆ రోజు రాత్రిది. పీర్ చంబా తన అతిపెద్ద వేటను ఎదుర్కొన్నప్పుడు. మాధవ్ కాలుతున్న చితి ముందు ఎలాంటి భావన లేకుండా నిలబడి ఉంటాడు. అతని చేతిలో ఇప్పటికీ కాగడా ఉంది. కాని అతని మొహంలో బాధ లేదు. చితి వేగంగా కాలుతూ ఉంటుంది. అతను అక్కడే నిలబడి ఉంటాడు. ఆ తర్వాతెంతో విచిత్రంగా తనలో తనే మాట్లాడుకుంటాడు. ఇంకా సమయం మించిపోలేదు. సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించలేదు. కాని తను దాహంతో ఉన్నాడు. నాకు అనుభూతి కలుగుతోంది. మాధవ్ కాగడాన్ని ఇసుకలోకి విసిరేస్తాడు. అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి తిరుగుతాడు. అప్పుడే తను చూస్తాడు. 3 అమ్మాయిలు తన వైపే వస్తూ కనిపిస్తారు. నీలం కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిపోతాయి. వాళ్ల పిన్ని కవిత తనని సంభాళిస్తూ శ్మశానం వైపుకు తీసుకువెళ్తూ ఉంటుంది. రాధ కంగారుగా వాళ్ల వెనకే వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు శ్మశానం గుమ్మం దగ్గరికి చేరుకుంటారో కవిత అక్కడే ఆగిపోతుంది. నీలంని ఆపేస్తుంది. నీలం ఆగు, సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇప్పుడు శ్మశానం లోపలికి అడుగు పెట్టకూడదు. ఇవాళ రాత్రి గంభీరమైనది. పిన్ని, అమ్మ బూడిద ఇంకా అక్కడే ఉంది. నేనక్కడికి వెళ్ళాలి. నేను ఆవిడ్నలా ఒంటరిగా వదిలేయలేను. నీలం, అమ్మ మాట విను. ఊర్లో వాళ్ళందరూ అనే మాటలు నువ్వు వినలేదా? పీర్ చంబా నీడ శ్మశానంలో తిరుగుతూనే ఉంది. ఇదంతా మూఢనమ్మకం రాధా. మా అమ్మ ఆత్మకు శాంతి లభించాలి. ఈ భూతప్రేత కథలు నాకు చెప్పొద్దు. కవిత ఇంకా రాధ ఏదో ఒక విధంగా నీలంని అక్కడ్నుంచి తీసుకువెళ్తారు. మాధవ్ దూరంగా నిలబడి అదంతా చూస్తూ ఉంటాడు. రాత్రివేళ కవిత తన ఇంటి తలుపు దగ్గర 9 బొగ్గు ముక్కలను పెడుతుంది. నీలం ఇప్పటికీ బాధలోనే మునిగిపోయి ఘాటు దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కవిత, రాధ నేలమీద కూర్చున్న తనని బాధలో చూస్తూ ఉంటారు. వాళ్లకి కూడా అది చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు నీలంకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. కాని వాళ్ల ప్రతి ప్రయత్నం వృధాగానే పోతుంది. నువ్వు పట్నంలో ఉంటావు, అందుకే నీకివన్నీ సరదాగా అనిపిస్తాయి. కాని పీర్ చంబా ఒక కథ కాదు, తను ఒక ఆకలి. పీర్ అంటే చితి అగ్ని, ఇక చంబా అంటే తాకటం. అంటే ఆమె నిప్పును తాకుతుందా? ఇదేం భయం లేదు. తను చితాగ్నిలో కాలుతున్న ఆత్మను తాకుతుంది. శరీరం కాలుతున్నప్పుడు ఆత్మ బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే క్షణం ఆ రాక్షసుడు వస్తాడు. తను తన నోటిని ఆత్మల నోటి దగ్గర పెట్టి ఆత్మను లాగేసుకుంటాడు. ఆ తర్వాత ఆ ఆత్మ ఎప్పటికీ స్వర్గానికి చేరుకోలేదు. అది ఈ నేల మీదే తిరుగుతూ ఉండిపోతుంది, పీర్ చంబా పంజరంలో బందీగా మారి. ఇదంతా కట్టుకథ. ఒకవేళ అలాంటిదేమైనా అయితే ఇంతవరకు ఎవరు తననెందుకు చూడలేదు? మాధవ్ చూశాడు. అతనే చెప్పాడు మీ అమ్మ చితి దగ్గర తను నీలిరంగు వెలుగును చూశాడని. పీర్ చంబా పక్కనే ఉంది. నీలం ఇప్పటికీ ఆ మాటలన్నీ కూడా నమ్మడానికి సిద్ధంగా లేదు. మరొక వైపు నీలం వాళ్లమ్మ చితి ఆరిపోయింది. అక్కడిప్పుడు కాలుతోన్న నిప్పు రవ్వలు మాత్రమే మిగిలున్నాయి. శ్మశానం గేటు దగ్గర ఉన్న ఒక చిన్న గుడిసెలో మాధవ్ కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. తను కిటికీలో నుంచి చితిని చూస్తూ ఉంటాడు. అప్పుడే చితిపైన ఒక చల్లని నీలిరంగు వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులోనే ఒక భయంకరమైన రాక్షసుడు పీర్ చంబా అక్కడ ప్రత్యక్షమవుతాడు. అది చూసి మాధవ్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. అతను నెమ్మదిగా ఏదో అంటాడు. లేదు, ఇవాళ వద్దు. పాపం ఆవిడ ఇప్పుడే చనిపోయింది. ఆవిడ్ని వదిలే రాక్షసుడా. రాక్షసుడు చితి మీదకు వంగుతాడు. తన నోటిని తెరుస్తాడు. నిప్పు రవ్వల్లో నుంచి వచ్చే పొగను తన వైపుకి లాక్కుంటాడు. ఇంట్లో ఉన్న నీలంకి నిద్ర పట్టలేదు. తనకి తన చెవుల దగ్గర చిన్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
వాళ్ళ అమ్మ ఏడుస్తూ సాయం కోసం పిలుస్తున్నట్టు. కాపాడు నన్ను తల్లి, కాపాడు. తను కంగారు పడి లేస్తుంది. తను చూసేసరికి రాధ నిద్రపోతూ ఉంటుంది. కాని కవిత అక్కడ ఉండదు. నీలం తలుపు దగ్గరికి వెళ్తుంది. తలుపు దగ్గర బొగ్గుల లైన్ అప్పటికి అలాగే ఉంటుంది. తను బయట రోడ్డు వైపుకి చూస్తుంది. ఎవరో శ్మశానం వైపు వెళ్లటం గమనిస్తుంది. తనకనిపిస్తుంది తను కవిత అని. నీలం మౌనంగా తన వెనకే వెళ్తుంది. పిన్ని, మీరు అక్కడేం చేస్తున్నారు? ఆ మనిషి తన మాటలకు ఏ సమాధానమూ చెప్పలేదు. అప్పుడే నీలంకి మళ్ళీ వాళ్ళమ్మ ఏడుపు ఇంకా సాయం కోసం పిలిచే గొంతు అన్ని వైపుల నుంచి వినిపిస్తుంది. అమ్మా, నువ్వు అక్కడే ఉన్నావా? నాకు నీ గొంతు వినిపిస్తోంది. తను ఆ నీడ వెనక వేగంగా వెళ్తుంది. ఎప్పుడైతే నీలం శ్మశానం తలుపు దగ్గరికి చేరుకుంటుందో అప్పుడు తనకి తెలుస్తుంది, ఏ నీడనైతే తను వెంబడిస్తూ వెళ్ళిందో అది మాయమైపోయింది అని. కాని వాళ్ళమ్మ చితి ఎదురుగా పెద్ద జుట్టు ఉన్న ఒక ఆడమనిషి కూర్చొని ఉంటుంది. నీలం కంగారు పడుతూ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్తుంది. అమ్మా, నువ్వు తిరిగి వచ్చేసావా? నాకు తెలుసమ్మా, నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు. నీలం ఆవిడ దగ్గరకు వెళ్లి శ్రద్ధగా చూస్తుంది. అప్పుడే ఆ ఆడమనిషి వెనక్కి తిరిగి చూస్తుంది. నీలం భయంతో ఆశ్చర్యపోతుంది. అదింకెవరూ కాదు, వాళ్ళ అమ్మ రూపంలో కూర్చుని ఉన్న పీర్చంబ. ఏంటిది? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. నీలం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ తన కాలు తడి మట్టిలో ఇరుక్కుపోతుంది. అప్పుడే పీర్చుంబ తన అసలు రూపంలోకి వస్తాడు. తన రూపం చాలా పెద్దదిగా భయంకరంగా కనిపిస్తుంది. అతను నెమ్మదిగా నీలం వైపుకి వెళ్తాడు. అప్పుడే కవిత ఇంకా రాధ చేతిలో కాగడ లోటా పట్టుకొని అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి నీలం భయంతో అక్కడే స్తంభించిపోయుంటుంది. పీర్చంబ తన మొహాన్ని నీలం దగ్గరకు తీసుకువెళ్తుంటాడు. అతను బతికున్న తన శరీరంలో నుంచి ఊపిరిని లాగేసుకునే ప్రయత్నం చేస్తాడు. నీలం, కళ్ళు మూసుకో, అతన్ని చూడొద్దు. రాధా మంత్రాలు చదవటం మొదలుపెట్టు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎప్పుడైతే రాధ మంత్రం చదవటం మొదలు పెడుతుందో కవిత లోటాలోని పవిత్రమైన జలం పీర్చంబ మీదకు విసురుతుంది. నీళ్లు పడగానే పీర్చంబ భయంతో కోపంగా గట్టిగా అరుస్తాడు. అతను నీలంని అక్కడే వదిలేస్తాడు. నీలం నేల మీద పడిపోతుంది. పీర్చుంబ తన చేతులను తిప్పి కవితని గట్టిగా కొడతాడు. కవిత దూరంగా వెళ్లి వెనక చెట్టుకి గుద్దుకుంటుంది. తన చేతిలో నుంచి కాగడా కింద పడిపోతుంది. అక్కడ గడ్డికి నిప్పు అంటుకుంటుంది. నిప్పును చూడగానే పీర్చుంబ అన్నిటినీ మర్చిపోయి దాని దగ్గరికి పరిగెడుతుంది. దానిని చితి అనుకొని దాని దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మాధవ్ తన గుడిసెలో నుంచి బయటికి వస్తాడు. అతని చేతిలో నూనెతో నిండిన ఒక పెద్ద డబ్బా ఉంటుంది. తనకి నిప్పు కావాలి. తనకి నిప్పు ఆకలి మాత్రమే ఉంది. అమ్మా నీలం, నువ్వెక్కడి నుంచి పరిగెత్తు. ఎప్పుడైతే మాధవ్ అక్కడికి చేరుకుంటాడో నీలం ఇంకా రాధ వెంటనే కవిత దగ్గరకు పరిగెడుతుంది. తనని పైకి లేపే ప్రయత్నం చేస్తుంది. పిన్ని లేవండి, మనం ఇక్కడి నుంచి బయటపడాలి. అదే సమయంలో మాధవ్ పీర్చుంబా మీద కిరోసిన్ని విసురుతాడు. పీర్చుంబాకి అర్థమవుతుంది తనని ఇరికిస్తున్నారు అని. అతను నిప్పును తన వైపుకు లాక్కోవడం మానేస్తాడు. కోపంగా మాధవ్ వైపుకి చూస్తాడు. అప్పుడు వేగంగా ముందుకు వెళ్తాడు. మాధవ్ పీకను పట్టుకుంటాడు. ఇవాళ నీ అంతం జరుగుతోంది. నువ్వు చాలా ఆత్మలను తప్పింపచేశావు. ఆ క్షణమే రాధ లేస్తుంది. కిరోసిన్ పడిన లైన్ మీద అగ్గిపెట్టి గీస్తుంది. నిప్పు వెంటనే విస్తరిస్తుంది. పీర్చుంబాతో పాటు అగ్ని మాధవ్ని కూడా చుట్టుముట్టేస్తుంది. మాధవ్ బాబాయ్, బయటికి రండి, మీరు కాలిపోతున్నారు. లేదు, నన్ను వెళ్ళనివ్వు. నేను ఆకేనంటే ఇతను నా ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇతను నన్ను పట్టుకొని ఉంటే
నేను తనని నాతో పాటు నరకానికి తీసుకెళ్తాను. మీరు పారిపోండి, వెనక్కి తిరిగి చూడకండి. రాధ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారతాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో రాధా. ఇది నా పాపానికి శిక్ష. ఇప్పుడు తన అంతానికి సమయమైంది. నీలం ఏదో ఒక విధంగా రాధాని లేపుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కవితాని పట్టుకొని అక్కడ్నుంచి బయటికి తీసుకువెళ్తారు. కొంతసేపట్లోనే నిప్పు మాధవ్ని అంతం చేస్తుంది. ఎప్పుడైతే పీర్చుంబ అతని నోట్లో నుంచి ఆత్మను లాగుతాడో అతను కూడా బూడిదగా మారిపోతాడు. ఎందుకంటే మాధవ్ ఆత్మ నరకానికి వారసత్వం అయ్యింది. కొంతసేపట్లోనే పీర్చుంబా కూడా మాధవ్తో పాటు బూడిదగా మారిపోతాడు. వాళ్ల బూడిద చల్లని శ్మశానం నేల మీద పడుతుంది. అన్ని వైపులా మళ్లీ నిశ్శబ్దం అలముకుంటుంది. మరుసటి రోజు ఉదయం నీలం, రాధ ఇంకా కవిత ఒక చెట్టు కింద కూర్చుని ఉంటారు. కొంతసేపటి తర్వాత కవిత నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది. ముగ్గురు శ్మశానం వైపు చూస్తారు. అక్కడ్నుంచి నల్లని పొగ పైకి వెళ్తూ ఉండటం కనిపిస్తుంది. అతను అంతమైపోయాడా? మాధవ్ తనని తాను బలి చేసుకున్నాడు. అతను పీర్చుంబాని తన ఆత్మలో ఇరికించేశాడు. నిప్పు ఇద్దర్నీ మింగేసింది. ఉన్నట్టుండి స్వచ్ఛమైన ఆకాశపు మబ్బులు నల్లగా మారిపోతాయి. అది చూసి ముగ్గురు కంగారు పడతారు. ఒక్క పెద్ద అడుగుల గుర్తు కనిపిస్తుంది. అది ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు.